అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనగనగా ఒక ఊరిలో మొదటిసారి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రామచంద్రాపురము అనే గ్రామంలో కాంచన్ అనే ఒక ఆమె ఉండేది. ఆమె గొప్ప గయ్యాలి. ఆమెకు ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తుంది. ఇద్దరు కోడళ్ళంటే ఆమెకి ఇష్టమే. కానీ చిన్న కోడలు రీతు అంటే మాత్రం ఆమెకి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే ఆమె బీద కుటుంబం నుంచి వచ్చింది. ఎటువంటి కట్నం కానుకలు తేలేదని. కానీ రీతు చాలా మంచిది, తెలివైనది. ఇలా కొన్ని సంవత్సరాలు గడవగానే మరి కాంచన్ వాళ్ళ ఆయనకు సుస్థి చేస్తుంది, మంచాన పెడతాడు. ఇంకా కొన్ని సంవత్సరాలకు ఆయన కాలం చేస్తాడు. ఇది ఎలా ఉండగా కాలం చేసిన వెంటనే ఊర్లో కొంతమంది వచ్చి, ఒక 5గురు వచ్చి, మరి మీ ఆయన డబ్బులు మా దగ్గర తీసుకున్నాడు, ఇదిగోండి పత్రాలని చెప్పేసి మాకు అప్పు తీర్చాలని చెప్పి అంటారన్నమాట. అప్పుడు కాంచన్కి ఏం చేయాలో తెలియదు. అందరూ బిక్కమొహాలు వేస్తారు. అప్పుడు ఆమె ఏమి చెప్పాలా, ఏమి చేయాలనే తెలియదు. కానీ చిన్న కోడలు ఆ పత్రాలను తీసుకొని బాగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఆమె బాగా తెలివైనది, చదువుకున్నది కాబట్టి పత్రాలు చూస్తుంది. ఆ పత్రాలలో వాళ్ళ మామయ్య 4 ఏళ్ల క్రితము సంతకం పెట్టినట్టుగా ఉంది. కానీ మరి ఆ రీతు వాళ్ళ మామయ్య 5 ఏళ్ల క్రితము పక్షవాతంతో మంచం పట్టడం వల్ల ఆయనకు కుడి చేయి కదలిక లేకుండా పోయింది. అతను సంతకం పెట్టడానికి వీలే లేదు. మరి అలాంటప్పుడు 4 సంవత్సరాల క్రితం ఎలా సంతకం పెట్టాడని వాళ్లకు ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్న వేయటంతో వాళ్ళు ఏమి చెప్పాలో తెలియక తోక ముడుచుకుంటారన్నమాట. మీరు ఇలా వచ్చినందుకు మీ పైన పోలీస్ కేసు పెడతాము అని చెప్పేసి ఈమె గట్టిగా వాళ్ళతో మాట్లాడటంతో వాళ్ళు ఇంకా పరువు పోతుందని వాళ్ళ బతిమాలుకొని క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు కాంచన్కి తెలుస్తుంది చిన్న కోడల యొక్క ప్రతిభ, అలాగే తెలివితేటలు, ఆమె యొక్క గొప్పతనం. అప్పటి నుంచి చిన్న కోడలు రీతును కూడాను కాంచన్ చక్కగా చూసుకుంటుందన్నమాట. అందుగురించే ముగ్గురు కోడలను సరి సమానంగా చూసుకోవాలన్నది ఇందులో సారాంశం. అలాగే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్నది సారాంశం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ.